మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని. పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. యేసు చూపాడుగా ఆ తండ్రి రూపం, నీ బ్రతుకు చూపాలిగా ఆ యేసు రూపం. పరమందు నీ తండ్రి పవిత్రం, యేసు రక్తంతో నువ్వు పవిత్రం. మరియ గర్భాన మనిషిగా పుట్టి సుమారాడు దైవముగా. వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా. వాక్యం ఎవరికి వచ్చునో వారు మాత్రమే దైవమని వాక్యాన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందని తెలుసుకో, నేర్చుకో. పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. నీ బాల్య దినములందే స్మరించు దేవుని, దుర్దినము రాకముందే ముగించు తన పనిని. నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని, దేవునికి ఇవ్వు గర్భఫలాన్ని. ఇవ్వవలసింది ఆస్తి కాదు అని వాక్యమని తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవుని పనిని తెలుసుకుని ఇలా బ్రతికి మరణించాలి. మనుషులంతా చెయ్యాలిది దేవుడిచ్చిన విధి. తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తన సన్నిధి. తెలుసుకో, నడుచుకో. పరమందు ఉన్న తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని. క్రీస్తు సంఘం CBT జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో బైబిల్ రీసెర్చ్ సెంటర్ క్రీస్తు సంఘం మార్కండపాడు నిర్వహించు నరసమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం, నరసమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం అను సంచలనాత్మక మహాసభకు విచ్చేసిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నా యొక్క నిండు ప్రణామములు తెలియపరుచుకుంటూ మరి ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మనందరం కూడా వచ్చిన్నాం కనుక మరి సమయాన్ని వృధాగా పోనీయకుండా త్వరగా మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం.
మరి మన మధ్యలో ముఖ్య వాక్యోపదేశకులు, అలాగే దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక మరి వారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానించుకుందాం. మరి వారు వేదిక మీదకి వస్తుండగా మీ అందరూ కూడా మీ యొక్క కరతార ధ్వనులతో మరి వారిని అభినందించవలసిందిగా కోరుకుంటూ, మరి నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం అను సంచలనాత్మక సభ ఈ యొక్క అంశాన్ని ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యలోనికి బ్రదర్ జాన్ ప్రసాద్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOUI, మరి అన్నయ్య గారిని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నామండి. అలాగే వాక్యోపదేశకులుగా బ్రదర్ అంబేద్కర్ గారు, CBT ప్రిన్సిపల్, జంగారెడ్డిగూడెం, మరి వారిని కూడా సాధనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి మన మధ్యలో CBT జంగారెడ్డిగూడెం కరస్పాండెంట్ గారు, మరి ప్రసాద్ గారు, మరి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే నిడదవోలు కోఆర్డినేటర్ గారు, మరి డేవిడ్ గారిని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మార్కండపాడు కోఆర్డినేటర్ మరి హరీష్ గారిని సాధనంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి పోతవరం కోఆర్డినేటర్ మరి పండు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా పోతవరం కన్వీనర్గా ఉంటున్నటువంటి తమ్ముడు రాముని మరి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి చాగళ్ళు, నెల్లూరు నుంచి వచ్చినటువంటి మణిబాబు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. అలాగే మన మధ్యలోనికి ఈ యొక్క స్థలంలోనికి మరి ధర్మవరం నుంచి వచ్చినటువంటి కోఆర్డినేటర్ గారిని కూడా మరి సాధారణంగా ఈ యొక్క వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. పుల్లలపాడు మంచిదండి. మరి మన మధ్యలోనికి పుల్లలపాడు CBT సుభద్రపాలెం మరి వైస్ ప్రిన్సిపల్ గారు, మరి బ్రదర్ చిన్నారావు గారు ఉన్నారు కనుక మరి వారిని కూడా సాధారణంగా ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆల్ కోఆర్డినేటర్స్, JBRC రీసెర్చ్ సెంటర్లు నడుపుతున్నటువంటి ఆల్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మీ అందరినీ ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సంఘ కాపరులు, దైవ సేవకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుచుకుంటున్నామండి. మరి రేలంగ నుంచి వచ్చినటువంటి మరి రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియపరుచుకుంటున్నామండి. బోడిగూడెం మరి కన్వీనర్గా ఉంటున్నటువంటి నారాయణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియపరుచుకుంటున్నాం. మంచిదండి. మరి ముఖ్య వాక్యోపదేశకులు, అలాగే వాక్యోపదేశకులు, మరి దైవ సేవకులు మరి వేదిక మీద ఉన్నారు కనుక వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నా నిండు ప్రణామములు తెలియపరుచుకుంటూ, మరి ఈ యొక్క తదుపరి కార్యక్రమం అధ్యక్షత వహించవలసిందిగా మరి CBT జంగారెడ్డిగూడెం కరస్పాండెంట్ గారు మరి ప్రసాద్ గారికి ఈ యొక్క అవకాశం కల్పించడం జరుగుతుందండి. హలో ఓకే, మంచిదండి. మరి 2 రోజులు విజ్ఞాన మహాసభ జంగారెడ్డిగూడెం క్రీస్తు సంఘం BOUI వారి తరపున JBRC అనుబంధం మరి సహోదరులు మార్కొండోపాడు, నిడదవోలు బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు హరీష్ గారు వారి కుటుంబానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వారికి కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులు, ముఖ్య వాక్యోపదేశకులు, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, మరి అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. జాన్ ప్రసాద్ అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వేదికను అలంకరించినటువంటి అదేవిధంగా జంగారెడ్డిగూడెం ప్రిన్సిపాల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారికి, మరి JBRC కోఆర్డినేటర్స్, మరి దైవజనులందరూ కూడా
ప్రత్యేకమైన వందనాలు. చేరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనములు, శుభములు తెలియజేస్తూ, దయచేసి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆహ్వానాన్ని మీరు స్వీకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మరి కోఆర్డినేటర్స్, అదే జేబీఆర్సీకి సంబంధించినటువంటి కొంతమంది వైస్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా మరి సేవకులు, కోఆర్డినేటర్స్ కొంతమంది ఉన్నారు. మరి ఆహ్వానించిన రీతిగా ఆహ్వానించిన వారిని మరొకసారి వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇక ఆలస్యం చేయకుండా మరి రేపటి రాత్రి 2 రోజులు మరి అద్భుతమైనటువంటి చక్కటి ఈ 2 దినాలు 2 రాత్రులు అద్భుతమైనటువంటి సభలు ఏర్పాటు చేశారు. ఇది జంగారెడ్డిగూడెం అనుబంధ జేబీఆర్సీ క్రీస్తు సంఘపు మార్కండవపాడు బిడ్డలు ఏర్పాటు చేశారు. గనక మనం ఆలస్యం చేయకుండా ముందుకు త్వరగా వెళ్ళిపోదామండి. మరి ప్రార్థన చేయవలసిందిగా జంగారెడ్డి నుంచి వచ్చినటువంటి ఝాన్సీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. తదుపరిగా వాక్య పఠనం ఉంటుంది. మొదటి వర్తమానం అందించడానికి మన మధ్యలో జంగారెడ్డిగూడెం సిబిటి ప్రిన్సిపాల్ గారు అంబేద్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు మొదటి వర్తమానం అందిస్తారు. దయచేసి చేరి వచ్చిన వారందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫ్రంట్కి వచ్చేయండి, చైర్స్ ఉన్నాయి మీ కొరకు. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడా, మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ నిడదవోలు పట్టణంలో ప్రభువా మరి చక్కటి 2 రోజులు మహావిజ్ఞాన సభలను ఏర్పాటు చేసిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన బ్రదర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకందరికీ కావాల్సిన మంచి వాక్యాన్ని వినిపింప చేయండి. వాక్యం నీది, మనుషులని వారం గనుక అయ్యా ప్రభువా, మరి నాయన నీ వాక్యం చేత మా అందరి హృదయాలను తృప్తిపరిచి అయ్యా వాక్యానుసారమైన జీవితం కలిగి మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ఝాన్సీ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మరి సమయంలో వాక్య పఠనాన్ని మనం చదువుకుందామండి. ఓకే, మంచిదండి. ప్రార్థించినటువంటి ఝాన్సీ గారికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మరి రాజ్ కుమారి సిస్టర్ గారు వచ్చి ఈ సమయంలో వాక్య పఠనాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. నిడదవోలు సిస్టర్ గారు వచ్చి వాక్య పఠనాన్ని చదివి వినిపిస్తారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు సహోదరి వారు చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వెనక వస్తున్నటువంటి వారు ముందుకు వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారం ముందు విశేషాసక్తి గలవాడనై నా జాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములు ఆధిక్యత నొందితనని నా నడువడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయన నా యందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రుల్లో నేను సంతరింపలేదు. మంచిదండి. వాక్య పఠనం చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తూ, మరి ఆలస్యం చేయకుండా మరి రోజు మొదటి రోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి జాన్ ప్రసాద్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, BOUI
విశాఖపట్నం. వారు చక్కటి సందేశాన్ని మనకి ఈ పట్టణానికి అందించడానికి సిద్ధపడినారు కనుక మొదటి వర్తమానముగా మరి ఈ రాత్రి వినబోతున్నటువంటి సందేశం నరసమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం. నరసమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం మొదటి వర్తమానముగా తొలిపొలుకులు అందించవలసిందిగా జంగారెడ్డిగూడెం సిబిటి ప్రిన్సిపాల్ గారు ఈ అంబేద్కర్ గారికి మొదటి సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. వారి మొదటి వర్తమానం అందించవలసిందిగా ప్రేమతో ఈ సమయాన్ని వరకు ఇస్తూ ఉన్నాం. దయచేసి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాను. దయచేసి మొదటి వర్తమానం జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రిని దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. సమయం కాలాతీతమైంది. ముఖ్య వాక్య సందేశాన్ని మనం సమయం అన్నయ్య గారి ఉన్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవునాయన, గొప్ప దేవుడు తండ్రి, ఇప్పుడు తమ్ముడు హరీష్ని ప్రేరేపించిన ఆయన ఈ నిడదవోలు మహాపట్టణంలో నాయన కొన్ని సంవత్సరాల క్రితము నాయన మహా విప్లవానికి నాంది పలికి పునాది పడినటువంటి ఈ పట్టణాన్ని మరలా నాయన మేలుకొల్పటానికి నైనా ఈ సభలను నాయన దిగ్విజయపరచండి తండ్రి. ఎన్నో ఏళ్లుగా తండ్రి మీ కళను సాకారం చేయటానికి తండ్రి ఈ నిడదవోలు పట్టణానికి మరలా పునఃప్రారంభించి అనేకుల ఆత్మలను రక్షించాలి, మీ వైపు త్రిప్పాలనే ఆలోచనతో ఈ మహత్ కార్యక్రమాలు ప్రారంభించాం తండ్రి. తోడుగా ఉండి నడిపించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని మీ పిల్లలకు దయచేయచ్చు. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించేటువంటి ఆయన ముఖ్య వాక్యోపదేశకులు మరి జాన్ ప్రసాద్ అన్నయ్య గారికి, నా తోటి జత్పని వారు ప్రసాద్ గారు, అదేవిధంగా తమ్ముడు పోతవరం కోఆర్డినేటర్ పండు గారికి, అదేవిధంగా కన్వీనర్ రాము గారికి, ఇంకను మరి ఎందరో కోఆర్డినేటర్స్ సమక్షంలో మరి ఈ కార్యక్రమాన్ని మంచి మాటలు అందించడానికి పునాది పడినటువంటి మరి మరొకసారి హరీష్కి, అదేవిధంగా మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రేమిన దేవుని పిల్లారా, మరి నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం అనేది ఈ మాట చాలా పెద్దది, ఆలోచనాత్మకమైనటువంటి టైటిల్ అండి ఇది. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారు నిర్దేశించినటువంటి ఈ అంశాన్ని సమాజాన్ని బాగు చేయడానికి, సరిచేయటానికే తప్ప ఏదో సమాజంలో అల్లరి సృష్టించి గలిబిలి చేసి ఏదో పబ్బం గడుపుకోవడానికి అయితే కాదు. కానీ ప్రేమిన వర్లారా, నేడున్న సమాజం ఎన్నో వర్గాలతోటి, కులమతాలతోటి ఉన్న ఈ దేశంలో ఐకమత్యంతో బ్రతుకుతున్నటువంటి ఈ నర సమాజానికి ఒక కనువిప్పు కలిగించేలా ఈరోజు రాత్రి మనం ముఖ్య వాక్య సందేశంలో వినబోతున్నాం. అయితే కొన్ని నిమిషాలు ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మనిషి ఊహ వచ్చిన కారణం నుండి ఏమండి, లేకుంటే జననము మరణము ఈ మధ్యకాలంలో మనిషి ఆలోచించి తన స్వార్థపు జీవితాల కొరకే బ్రతుకుతూ దేవుని నుండి వచ్చిన వాడుగా ఈ సమాజాన్ని లేకుంటే ఈ మనుషులను దేవుని వైపుకు నడిపించే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను పుట్టాను అని ఈరోజు మనిషి ఆలోచించటం లేదు. ఇది మనకు బాగా తెలుసు. దేవుని నుండి వచ్చినాడు అన్న సంగతి మనిషికి ఎప్పుడో మర్చిపోయాడు. మనిషి ఏమండి, లోకంలో బ్రతుకుతూ లోకాశల్లోకి వెళ్ళిపోతూ ఏమండి, అదేవిధంగా స్వార్థ చింతనతో బ్రతుకుతున్న 24వ అధ్యాయం
24 అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 24 అధ్యాయము. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే తమరు విచారించి తెలుసుకుని వచ్చును. 26 అధ్యాయం 12 వచనం. 26 అధ్యాయం 12 వచనం, క్షమించండి. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేతను అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా చెప్తున్నాడు అక్కడ. అగ్రిప్ప రాజుకు చెప్తున్నాడు, అగ్రిప్ప రాజా, ఇదిగో నేను మీ కళ్ళ ఎదురుగా నేను ఎలా బ్రతకానో, చాలా దుర్మార్గుడిగా బ్రతకాను, మీకు తెలుసంతా. అయితే నేను ఎవరినైతే నేను హింస పెట్టానో వారినే, యేసునే ప్రకటిస్తున్నానంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. యేసుక్రీస్తును ప్రకటిస్తున్నానంటే మీరు వింతగా ఉంది కదూ. అసలు నా బ్రతుకులు ఏం జరిగిందో తెలుసా, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? సాక్ష్యం చెప్తున్నాడండి అగ్రిప్ప రాజా. చదవండి. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేతను అధికారమును ఆజ్ఞ పొంది దమస్కునకు పోచుండగా రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కులు ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించు చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని యేసుక్రీస్తు వారు అన్న పదం 9వ అధ్యాయంలో కనపడినా ఇక్కడ చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడో చూడండి ఒకసారి. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అబ్బా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? మునికోలలకు నువ్వు ఎదురెళ్తున్నావు తెలుసా? మునికోలం అంటే ఏంటమ్మా? బాణానికండి సూదుగా ఉంటుందండి, చివర త్రికోణం ఆకారంలో ఉంటుంది, పల్లెలాగా. మునికోలం అంటే అదమ్మా. దానికి ఎదురు ఎవరైనా వెళ్ళగలడండి? ఒకవేళ వెళితే ఉండగలడా? చీల్చి వేసుకుంటూ వెళ్ళిపోద్దండి అది. ఎదురుగా నిలబడ్డామనుకో బాణం పొట్టలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి ఏదో అడ్డు ఉంటే దాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? మునికోలను. అసలు ఆయనను ఆపగలిగే శక్తి సామర్థ్యం అసలు ఈ భూమి మీద ఎవడికొందో చెప్పండి? రాజ్యాలే కూలిపోయాయి, రాజ్యాలే క్రీస్తు ప్రకటనను ఆపడానికి చట్టాలు చేశారు గతంలో. ఆగిందండి? చెప్పండి. అవునండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరో తెలుసా? క్రైస్తవులేనండి, క్రైస్తవులే. ఏమండి, ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక ప్రపంచవ్యాప్తం అవ్వాలని ఒక ప్లాన్ ప్రకారంగా దేవుడు సిద్ధం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకునే బైబిల్ ప్రపంచ దేశాలన్నిటికి వెళ్ళిపోయింది, ప్రపంచ దేశాలన్నిటికి వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసండి? క్రీస్తు నిజం, బైబిల్ నిజం. భౌగోళికంగా చూస్తావా, శాస్త్రపరంగా చూస్తావా, సాంకేతికపరంగా చూస్తావా, నువ్వు ఏ విధంగా చూడండి, శాస్త్రాలు దగ్గర పెట్టి బైబిల్ దగ్గర పెట్టి చూడండి ఒకసారి. శాస్త్రాలన్నిటిని దగ్గర పెట్టుకుని బైబిల్ని దగ్గర పెట్టుకుని చూడండి. ప్రతిదీ నిజం నిజం నిజం. బైబిల్ ఉన్నదే బయట జరుగుతుంది. ఇంకటి ఇంత సాక్ష్యాలు బయట కనపడుతుంటే ఎందుకయ్యా నమ్మవు యేసుక్రీస్తుని? చెప్పండి. ఎందుకు నీ బ్రతుకుని మార్చుకో చెప్పండి? సజీవ సాక్ష్యాలుగా దేవుడు పెట్టేశాడు. భౌగోళికంగా చూస్తావా, శాస్త్రపరంగా చూస్తావా, సాంకేతిక పరంగా చూస్తావా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి అన్నిటి కాలాలకి సరిపడగా బైబిల్ 66 పుస్తకాలుగా దేవుడు క్రోడీకరించి చిత్రీకరించి మహనీయులు రక్తాన్ని వాళ్ళ రక్తాన్ని సిరాగా మలిచి ఈరోజు మన చేతుల్లో బైబిల్ పెట్టాడు దేవుడు. మన చేతుల్లోకి 66 పుస్తకాలు వచ్చిందంటే ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ రక్తాన్ని సిరాగా మలిచాడు దేవుడు.
మొదటి శతాబ్దంలోనూ ఆగిపోవలసిన బైబిల్ ప్రపంచవ్యాప్తం అయిపోయిందంటే ఇంతకంటే సాక్ష్యం ఏంటి చెప్పండి? చెప్పండి. మునుకోలనకు ఎదురు వెళ్తున్నావు నువ్వు సౌలు, జాగ్రత్త. కంగారు వచ్చేసిందండి పౌలు గారికి, అప్పటి సౌలుకి వణుకొచ్చేసింది. ఇక లాభం లేదు, ఇక లాభం లేదు. నేను ఏదైతే ఏ మతం అనుకుని ఏ మార్గాన్ని అయితే నేను దూషించానో ద్వేషించానో ఆ మార్గాన్ని నేను ప్రకటించాలనుకున్నాడు. క్రీస్తు తరువాత క్రీస్తును పోలి నడుచుకున్నాను నేను అని సజీవ సాక్ష్యంగా నిలబడ్డాడు పౌలు గారు. ఆ మాట ఎవరు అనలేకపోయారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న కాడికి వచ్చేసాడు తన బ్రతుకంతా. చూసారా, శిష్యుల సంఖ్య విస్తరించిపోతుంది. ఆగలేదు, ఎక్కడ కూడా ఆగలేదు. సంఘాలు విస్తరించిపోతున్నాయి. ఎందుకంటే నిజం గనుకనే. నిజం, ప్రేమతత్వం ఉందండి బైబిల్లో. హింస లేదు, కక్ష లేదు, కరుణే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందో అర్థం కావట్లేదు. క్రైస్తవుడు అంటే చిన్న చూపు ఎందుకో తెలియట్లేదు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులు కనుగొన్న వస్తువులన్నీ వాడుకుంటాడు. మళ్ళీ క్రైస్తవుని తిడతాడు. మళ్ళీ ఎంత విచిత్రం చూడండి ఒకసారి. ఎవరి దాటాక తెప్పతగలేయడం అంటే ఇదే. నిద్ర పొద్దున్నే లేచింది మొదలుకొని పడక గదికి వెళ్ళేంత వరకు తాను వాడుకున్న వస్తువులలో 90% క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులే కదా. అందరూ ప్రేమగా ఉండాలండి, కలిసిమెలిసి ఉండాలండి. ఈ దేశం యొక్క లక్షణం అండి అది. భిన్నత్వంలో ఏకత్వం. ఏమండి, ఈ దేశాన్ని చూసి మిగిలిన ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంత మతాలుగా విభాగింపబడి మేమైతే ఉంటే, పాకిస్తాన్ వెళ్ళారనుకోండి, పాకిస్తాన్లో ముస్లిం కంట్రీ అది, అదే చల్లాలి. ఏమండి, కొన్ని దేశాల్లో అవే ఉంటాయి. మతాలు వారుగా విభాగింపబడిన దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇన్ని భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో అందరూ ఒక్కటిగా ఉంటున్నారు. ఎలా సాధ్యమైందని? అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రేమిన వాళ్ళరా. అలాంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొందరు మతోన్మాదులు, దుర్మార్గులు ఏమండి ఒడిగట్టుకుంటున్నారండి. తప్పు. ఒకనాడు భారతదేశం ఎంత గొప్పగా కనబడేది, కానీ ఈరోజు అంత గొప్ప లేకుండా చేసేస్తున్నారండి మన దేశాన్ని, నా దేశాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ సమానంగానే ఉండాలి. అందరూ సమానంగానే ఎవరి హక్కులు వాళ్ళు ప్రకటించుకోవాలి. ఎవరు జీవన విధానం వాళ్ళది. నువ్వేం తినాలో, ఏం కట్టుకోవాలో, నువ్వేం నమ్మాలో, నువ్వు ఎక్కడ బ్రతకాలో, ఇవన్నీ డిసైడ్ చేసేస్తున్నారు చాలామంది. ఈ దేశం మనందరిదండి. ఈ దేశం మనందరిది. ప్రియమైన దేవుని పిల్లలు, బ్రతుకును మార్చడానికే వచ్చాడు యేసుక్రీస్తు వారు. మనసును మార్చడానికి వచ్చింది బైబిల్. చూడండి, ఒకసారి చూడండి, జక్కే జీవితం చూడండి. జక్కే లాంటి బ్రతుకుతున్న వాళ్ళు లేరా భూమి మీద? ఆలోచించండి. యేసు మాటలు తన బ్రతుకునే మార్చేశాయి. పౌలు గారి జీవితం, సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారి జీవితం చూసారు ఎంత బాగుందో. సౌలుగా ఉన్నప్పుడు ఇంత దుర్మార్గుడిగా బ్రతికాడు. పౌలుగా మారిపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికాడు చూడండి. చంపడానికి వచ్చినా ఎదురెళ్ళిపోయాడు. చచ్చిపోతానన్న సంగతి తెలిసినా, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన దేవుడండి, పౌలు గారు మీరు వెళ్ళకండి యెరూషలేము, పౌలు గారు మీరు వెళ్ళొద్దు అక్కడ వైపు. కాబట్టి పరిశుద్ధాత్ముడే ప్రేరేపిస్తున్నాడు పౌలు గారిని. చంపేద్దామని చూస్తున్నారు అక్కడ, హింస పెడదామని చూస్తున్నారు అక్కడ. అయినను నేను ఆగను. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఎందుకంటే నా మాటల ద్వారా మారే మనుషులు అక్కడ ఉన్నారు. యేసు మాటలు చెప్పాలి అక్కడ. నా వాళ్ళని మార్చుకోవాలి.
చచ్చిపోయారంటే అన్యాయం అయిపోతారు, నరకానికి జారిపోతారు. క్రీస్తు మాటలు చెప్పాలి, వాళ్ళ బ్రతుకులను మార్చాలంటే నేను వెళ్ళక తప్పదనుకున్నాడు, వెళ్ళి తీరాడు. ఎన్ని బాధలు వచ్చిన హింసబట్టినా మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నర సమాజాన్ని సంస్కరించేదేనండి ఈ విశ్వ రాజ్యాంగమైన బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మరిన్ని మాటలు అన్నీ గారి ద్వారా విందాం. తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు నాయన తెలియజేశాను. ఈ సమాజాన్ని బాగు చేయడానికి, సంస్కరించడానికి నాయన మా చేతుల్లో బైబిల్ ఉంది తండ్రి. ప్రేమను చూపిస్తూ, కనికరము చూపిస్తూ, జాలి చూపించమన్నారు సమాజం పట్ల. అదేవిధంగానే వెళుతున్నాం తండ్రి. మాకు తోడుగుండి నడిపించండి నాయన. ఒకే వాక్య సందేశంలో నాయన మీ కుమారులు నిలవబడి చెబుతుండగా మరిన్ని మాటలు మా ఆత్మీయ జీవితానికి నాయన స్థిరంగా నాయన బ్రతుకులలో నింపుకొనుటకు మాకు అవకాశాన్ని కల్పించమని యేసు వారి పరిశుద్ధ నామం నీ ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, మంచిదండి. మరి మొదటి వర్తమానముగా సిబిడి జంగారెడ్డిగూడ ప్రిన్సిపాల్ గారు అంబేద్కర్ గారి నోట చక్కటి మాటలు, ఒకటి సందేశాన్ని వారు అందించారు. చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిద్దాం. మరి సమయంలో స్క్రీన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో సాంగ్ చూసిన తదుపరి లైట్స్ ఆఫ్ చేయండి. వీడియో సాంగ్ మనం తెరలపైన చూద్దాం. తదుపరిగా ఆలస్యం చేయకుండా ముఖ్య వాక్య సందేశంలోనికి మనం వెళదాం. మరి సమయంలో వీడియో సాంగ్. శిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా. ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. Lazarus, come out! పాపాలెన్నెన్నో చేశావు, ఎవరైనా క్షమించేనా? నా యేసు ఒకడే, ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా? నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా.
ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమేది అని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. దుష్టునిగా ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికే. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రేగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకే ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని, అవకాశమిచ్చాడని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. మహిమ పొందమని వారి మనసును స్థిరపరిచి చిన్న వాక్యాన్ని వారి హృదయమందు భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవించేద్దాం. క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థన సమర్పిస్తాం. ప్రార్థించినటువంటి సురేష్ గారికి ప్రభు పేడ వందనాలు తెలియజేస్తూ, దయచేసి మరొక ప్రకటన ఏంటంటే, మరి క్రింద ఉన్నటువంటి వారిలో ఆల్ జేబీఆర్సీ కోఆర్డినేటర్స్ ఎవరు దయచేసి మరొకసారి చివరిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ప్రేమతో. ఇక ఆలస్యం చేయకుండా ముఖ్య వాక్య సందేశకులు బ్రదర్ జాన్ ప్రసాద్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOUI, వారికి ముఖ్య వాక్య సందేశం అందించవలసిందిగా సమయాన్ని వరకు అప్పగిస్తున్నాను. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం.
నిలబడి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జంగారెడ్డిగూడెం వారిని మీరు ప్రేమించి వారి ఆధ్వర్యంలో జైశాలి బైబిల్ మార్కొండ పడవారు నిడదవోలు ప్రాంతం వలను చిన్నవాడు నిలబెట్టుకుని కొరకు బ్రతకాలని చక్కటి కార్యక్రమాన్ని ఆ నగరం మీరు ఏర్పాటు చేయుటకు మీరు చూపబట్టి సభను మొదటి రోజు ఇస్తున్నారు. ఎందరూ ఈ సభల కోసం కష్టపడినారో వారందరినీ ఎందరికి మీ మాటలు అవసరమో లెక్కనాలు నీటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు అందరినీ యేసు వారి అతి శ్రేష్టమైన ప్రభునందు ప్రియమైన వేదికను అలంకరించిన ఆ ప్రియులు బెత్తి గారికి అలాగే మాకు అత్యంత ఆప్తులు ప్రియులు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి వాక్యాన్ని వినండి. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ప్రియులరా, ఈ 2 దినాల పాటు అనేకమైన మాటలు మంచి అంశాన్ని నర సమాజాన్ని సంస్కరించి ప్రియులరా, బైబిల్ అనగానే ఒక పుస్తకం కేవలం క్రైస్తవులు మాత్రమే చదువుకున్న సమాజం. కానీ ఇది క్రైస్తవులు మాత్రమే చదువుకు కానీ మారిన మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా పోవలసిన అద్భుతమైన బ్రతుకు పుస్తకం అని చెప్పటంలో ఏ విధమైన సందేహము. ప్రియులరా, నిజంగా ఈ మాటలు సమాజానికి చెప్పటం అంటే చిన్న విషయం. కానీ ఈ సమాజాన్ని బాగు చేయవలసిన, సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించవలసిన, ఈ సమాజం అంతా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటట్టుగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత క్రైస్తవులుగా అందరి మీద. ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే వ్యాపారం బాగుంటుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఈ సమాజం చాలా తేలికపాటి విషయాలే దేవుని దగ్గర ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి కాదని నేను అనడం లేదు. నిన్ను దీవించాలి అన్నా దేవుడే దీవించాలి కాదు అని నేను అనడం లేదు. కానీ ఆ మహాదేవుని దగ్గరకు కేవలం దీవెనల కోసమే రావలసిన అవసరత. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వరాజ్యాంగం ఈ సమాజాన్ని సంస్కరించే అంత మంచి మాటలు ఈ గ్రంథమందు ఏమున్నాయో, అసలు ఇది విశ్వరాజ్యాంగమా కాదా అన్న విషయాలు కొన్నిటిని మనం చదువుకుందాం. ప్రియమైనది యెషయా గ్రంథము
34వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినండి. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా, దేవుని మాటలు రాష్ట్రానికే కాదట అన్నాడండి. దేశానికి, దేశమా 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 యెహోవా మాట వినండి. సమాజాన్ని సంస్కరించగలిగిన మాట, సమాజాన్ని సరిచేయగలిగిన మాట, సమాజాన్ని పవిత్రతతో నింపగలిగిన మాట, సమాజాన్ని సరైన దారిలో నిలబెట్టగలిగిన మాట ఎక్కడుందట? అందుకే అంటున్నాడు, దేశమా 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 యెహోవా మాట వినండి. దేశాలకు దేవుని మాటలు అవసరం, రాష్ట్రాలకు దేవుని మాట అవసరం. ఒక ప్రాంతానికి వద్దు అనడానికి వీలు లేదు. అందుకే ప్రపంచ పటములో ఆరిన నేల ఎక్కడ కనబడుతుందో అక్కడ యేసు మనకు కనబడుతూ ఉంటాడు. యేసు లేని చోట దేశములో ఎక్కడా మనకి కనబడదు. ఎందుకంటే ఆ యేసు పలికిన మాటలు, ఆ యేసు చూపిన బాట ఈ నర సమాజానికి చాలా అవసరం. అందుకే ప్రసంగి గారు ఒక మంచి మాట అంటున్నారు చూడండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే. ఎందుకు తెలుసా? ఈ సమాజాన్ని ఎందుకు సంస్కరించాలి, ఈ సమాజాన్ని ఎందుకు బాగు చేయాలి, ఈ సమాజానికి ఎందుకు సంస్కారాన్ని నేర్పాలి? లేదనే చెబుతున్నాడు భక్తుడు ఇక్కడ. ఎలా ఉన్నారట మనుషులు? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో, ఏది సంస్కారమో, ఏది సంస్కారవంతమైన బ్రతుకో కదా. సంస్కారాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు మనుషులు. కుటుంబాలలో సంస్కారం లేదు, సంఘములో సంస్కారం లేదు, సమాజములో సంస్కారం లేదు, యువతకు సంస్కారం లేదు, ఎవ్వరికీ కూడా సంస్కారం లేదు. ఎలా బ్రతుకుతున్నారట అందరూ? నీడవలి. తమ దినములన్నీ ఎలా బ్రతుకుతున్నారట? వ్యర్థంగా బ్రతుకుతున్న ఈ మానవ సమాజాన్ని, వ్యర్థమైన వాటి వైపు అడుగులు వేస్తున్న ఈ మానవ సమాజాన్ని సంస్కరించవలసిన బాధ్యత దేవుడు పెట్టుకున్నాడు. అందుకే సంస్కరించాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఎవరికి తెలియను? వారు చనిపోయిన తరువాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్తారు? చెప్పాలి. అప్పుడప్పుడు టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుందండి. ఒక సబ్బేసి ఏమంటున్నాడండి? బట్టలన్నీ తెల్లగా అయిపోతున్నాయట, ట్రిప్లెక్స్ అని కింద ఏమని పెడుతున్నాడు? సంస్కారవంతమైన సోపట. ఏమంటే సంస్కారం దేనికి? ఒక పాస్టర్ గారు పాపం పిల్లోడు ఆడుకుంటున్నాడంట రోడ్డు మీద. ఎరా అబ్బాయి బడి లేదేట్రా అన్నాడంట. బడి అక్కడే ఉంది పాస్టర్ గారు అన్నాడంట. బడి లేదేంట్రా అంటే బడి కూలిపోయిందని, బడి అక్కడ లేదని కాదు. నువ్వు ఈరోజు బడికి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ ఆడుకుంటున్నావేంటి? నువ్వు బడికి వెళ్ళలేదా అని ఆయన అడిగితే అంత పెద్ద ఆయన్ని ఏమంటున్నాడండి వాడు? గారు బడి అక్కడే ఉంది అంటే వాడికి ఎంత సంస్కారం ఉందో చెప్పండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, పిల్లవాళ్ళు అలాగే ఉన్నారు, ఇద్దరు అలాగే ఉన్నారు. కనుక ఈ చెడిపోయిన ఈ మానవ సమాజాన్ని దేవుడు తన విశ్వరాజ్యాంగం మర్చిపోకూడదు. మళ్ళీ ఇదే రాజ్యాంగం, ఇది భారతదేశ రాజ్యాంగం కాదు.
ఇది చైనా దేశ రాజ్యాంగం కాదు, ఇది అమెరికా దేశ రాజ్యాంగం కాదు. ఈ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ మించిన తలదన్నే ఒక అద్భుతమైన రాజ్యాంగం. రాజ్యాంగం ముందు మనుషుల రాసుకున్న ప్రతి రాజ్యాంగము కూడా తలదించుకోవలసిందే. ఎందుకో తెలుసా? మనుషులు రాసుకున్న రాజ్యాంగాలలో ఏమున్నాయట? మాట్లాడలేదు. ఏమున్నాయి? లొసుగులున్నాయట. అప్పుడు తప్పు చేసిన వారు కూడా తప్పించేసుకుంటున్నారట. తప్పు చేసిన వారు కూడా, అన్యాయము చేసిన వారు, అక్రమాలు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు కూడా చట్టము దృష్టిలో పవిత్రులుగా, నిర్దోషులుగా, పాపము లేకపోతే ఆ తప్పు చెయ్యనటువంటి వారిగా కనబడుతున్నారట. ఎలారా అంటే ఈ తప్పు చేసిన ఈ బడాబాబులందరూ కూడా చట్టములో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని ఏం చేస్తున్నారట? బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు ఈ అధికారులు అంటున్నారు, మా చట్టంలో కూడా ఏమున్నాయండి? లొసుగులు ఉన్నాయి. అప్పుడప్పుడునట ఈ పార్లమెంట్లో వీళ్ళందరూ కూర్చుని ఈ చట్టాలను ఏం చేసుకుంటూ ఉంటారట? ఏం చేసుకుంటారట? సవరణలు. అసలు ఈరోజు మీరు వింటున్న ఈ రాజ్యాంగానికి, ఈ విశ్వ రాజ్యాంగానికి అసలు సవరణలే. ఎందుకో తెలుసా? ఈ రాజ్యాంగములో లొసుగులు లేవు. ఉన్నది ఉన్నట్టుగా అమలు చెయ్యాలి. ఆడు గొప్పవాడైనా, వాడు సామాన్యుడైనా, వాడి సామంతుడైనా, ప్రపంచములో వాడు ఏ స్థాయికి చెందినవాడైనా ఈ న్యాయస్థానము ముందు తల దించుకోవలసిందే. వాడు చేసిన తప్పుకేం పడుతుంది? శిక్ష. ఈయన పెద్దవాడండి అనడానికి లేదు, ఈయన ఏమీ లేనివాడండి అనడానికి లేదు. ఈ విశ్వ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటికీ తలమాలికం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాజ్యాంగాలన్నీ పుట్టడానికి మూలం కూడా ఈ విశ్వ రాజ్యాంగం. ఇది రాజ్యాంగం అని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? ఇది రాజ్యాంగం అని సమాజాన్ని మనం ఎలా ఒప్పించాలి? ఈ రాజ్యాంగం దేవుడు రాశాడు అనడానికి ఆధారాలేంటి? ఒకసారి చూసొద్దాం వెళ్ళి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రోజు గనుక కొంచెం ఆలస్యమైంది, అయితే మన్నించండి. ఇలాంటి పొరపాటు జరగకుండా పెందలకడనే మిమ్మల్ని పంపించే ప్రయత్నం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 129వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 129వ వచనం. నీ శాసనములు ఆశ్చర్యములు, నేను వాటిని గైకొనుచున్నాను. ఏమండి? నీ శాసనములు. శాసనము అంటే ఏంటి? చట్టం. శాసనము అనే పేరు దేనికుంటుంది? చట్టానికి ఉంటుంది. ఆ చట్టాన్నే మనం ఏమంటాం? రాజ్యాంగం అంటూ ఉంటాం. ఏమన్నారు? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు ఏటట? బైబిల్లో రాయబడిన ప్రతి మాట, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం ఇదేంటిది? శాసనం. చివరిగా ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 4వ వచనం. అది ఇశ్రాయేలీలకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. చేతిలో ఉన్నదేంటి? బైబిల్ అంటే మత పుస్తకం అంటాడు మూర్ఖుడు, అజ్ఞాని. బైబిల్లో రాయబడినది ఏంటో వాడికి తెలియదు గనుక దాన్ని ఏమంటున్నాడు? మతం, మత పుస్తకం, మతస్థులు అంటున్నారు. కాదు, ఇది మత పుస్తకం కానే కాదు. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఏమని? అది ఇశ్రాయేలీలకు కట్టడలయ్యా. ఇవన్నీ ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో,
తనకిచ్చిన 60-70 సంవత్సరాల కాలములో ఎలా దేవుని చట్టాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని తన బ్రతుకులో అవలంబించుకుంటూ ఎలా నడవాలో అలాంటి నడవడికను నేర్పుతున్న ఒక మంచి గ్రంథమయ్యా ఇది. అంటున్నాడు ఏమని, అది ఇశ్రాయేలీల కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఏంటండి చట్టం? రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి సవరణ అవసరం లేదు. అందుకే ఎక్కడైనా మనం ఏదైనా పుస్తకం చదువుకున్నాం అనుకోండి, కొంతమంది రచయితలు ఉంటారు, పుస్తకాలు రాస్తూ ఉంటారు. వాళ్ళు పుస్తకాలు రాసినప్పుడు ముందు మాట అనేది ఉంటుంది. ఆ ముందు మాటలో ప్రేరణ గురించి రాస్తాడు. ఆ పుస్తకం రాయడానికి గల కారణాలేంటో రాస్తూ ఉంటారు. చిట్ట చివరిగా ఆ పుస్తకాన్ని ముగించేటప్పుడు మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమనో తెలుసా? పుస్తకం రాయటం ఇదే మొదటిసారి, తప్పులు ఏంటి అండి, ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి పుస్తకం రాయలేదు. ఒకవేళ ఇందులో రాయబడిన మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే, వారి మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంటే దయతో ఈ పుస్తకం మూలంగా అడుగుతున్నాను, దయతో మీరందరూ నన్ను ఏం చేయండి అంటాడు. దాన్ని రాసిన రచయిత, ఈ విశ్వరాజ్యాంగానికి మూలకారకుడైన దేవుడు ఈ గ్రంథాన్ని ముగిస్తూ 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 ఏమని చెప్పాడో తెలుసా? అని చెప్పాడు. మీరు ఎప్పుడు చదువుకోలేదా బైబిలు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ఏమనుకుంటున్నారు? మీ చేతిలో ఉన్న పుస్తకం మహాజ్ఞానం, విశ్వరాజ్యాంగం, సమాజాన్ని సంస్కరించే ఒక అద్భుతమైన గ్రంథం. నాకు చెప్పాడు కదా తమ్ముడు గారు, గారు మాట్లాడారు చాలా అద్భుతమైన మాటలు. చాలా క్లుప్తముగా మాట్లాడిన, చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన. ఒక యథార్థమైన జీవితాన్ని మీ ముందు పెట్టారు. ఆయనే చెక్కయ్య గారు. చెక్కయ్య గారి మార్పుకి కారణం ఏంటో తెలుసా? ఈ చట్టం, ఈ విశ్వరాజ్యాంగం, ఈ మనుషుల యొక్క మనస్సులను ఏం చేయగలిగింది? అది మార్చగలిగినది అంటున్నారు రచయిత, గ్రంథకర్త. ముందు గ్రంథకర్త గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇది ఇలాగే ఉంచండి, అక్కడ వేలు పెట్టి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఈ చట్టములో వ్రాయబడిన ఏ చట్టము, ప్రవచనం అంటే ఏంటి? చట్టం, శాసనం, రాజ్యాంగం, కట్టడలు. ఈ కట్టడలన్నీ, శాసనాలన్నీ, ఈ రాజ్యాంగం అంతా కూడా ఒకడు మనిషి ఊహను బట్టి వ్రాసింది, మనుషుడు రాసింది కాదు. దీనికి ఎందుకు సవరణలు లేవో తెలుసా? రాజ్యాంగాలన్నిటికీ ఇది తలమానికం ఎందుకైందో తెలుసా? ఇది మనుషుడు రాసినది మాత్రం కాదు. ఈ చట్టాన్ని చేసింది సర్వేశ్వరుడైన దేవుడు. అందుకే ఆయనే దానికి స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఎచ్చ నుండి కలుగలేదు గాని మనుషులు ఆసింది మనుషులే, రాయించింది ఇక్కడ మెలికది. వ్రాసింది మనుషులు, వ్రాయించింది దేవుడు. మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాజ్యాంగ నిర్మాత ఎవరు? దేవుడు వ్రాయించిన రాజ్యాంగం, దేవుడు వ్రాసిన రాజ్యాంగం. కనుక ఈ రాజ్యాంగ రచయిత, ఈ రాజ్యాంగ నిర్మాణకుడు ఫైనల్గా రాజ్యాంగం గురించి ఏం చెప్తున్నారో తెలుసా? ఆయన ఏమని? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో
విను ప్రతివాడు. నేను సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఎవడైనా అన్నాడు చూడండి. ఎవడంటే ఆడ అమెరికా ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు, మన దేశ ప్రెసిడెంట్ గారైనా అవ్వచ్చు. ఏమండి, మన దేశమైనా ఎందుకన్నాను నేను? మన దేశమట అన్ని దేశాల కంటే ఏ దేశం అంట? పేద దేశం అంట. ఏ దేశం? పేద దేశం అంట మనది. అప్పుడప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుందండి. పేద దేశంలాగా ఇంద్ర ఏమండి, పెట్రోల్ ఒకటే ఉన్నవాడే అంత గొప్పోడైపోతే, ఇక్కడ పెట్రోల్ ఉంది, గ్యాస్ ఉంది, ఉంది, బంగారం ఉంది. ఏమండి, లేనిదంటూ ఏముంది చెప్పండి? ఎన్నో రకాల ఉత్పత్తులను మన దేశం ఇతర దేశాలకు ఏం చేస్తుంది? ఎగుమతి చేస్తుంది. పండే పంటలు ఏ దేశంలో ఉన్నాయి చెప్పండి? మన దేశంలో ఉన్న నిలువలు ఏ దేశంలో ఉన్నాయి చెప్పండి? మన దేశంలో ఉన్న వనరులు ఏ దేశంలో ఉన్నాయి చెప్పండి? మన దేశంలో పండే అన్ని పంటలు ఏ దేశంలో పండుతాయి చెప్పండి? ఇన్ని సంపదలున్న నా దేశం పేద దేశం ఎలా అయిందిరా నాయనా? నిద్రపట్టి చావదండి కొన్ని సందర్భాలు. ఇన్నున్న నా దేశం పేద దేశం ఎలా అయింది? ఎప్పుడో తెల్లదొరలు దోచుకున్నారని తెలుసుకున్నాను. ఈరోజు ఈ నల్లదొరలే ఏం చేస్తున్నారు? వాళ్ళకంటే దారుణంగా దోచుకుపోతున్నారు దీన్ని. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సమాజంలో సంస్కారాన్ని నేర్పొద్దా? ఇలాంటి వాళ్ళందరినీ సన్మార్గంలో నిలబెట్టొద్దా? క్రైస్తవుడు అనగానే కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేసేవాడు అనుకుంటుంది. తల కింద బైబిల్ పెట్టుకునే పడుకునేవాడు అనుకుంటుంది. ఒకవేళ క్రైస్తవుడికే గనక తల్లో బైబిల్ ఉంటే ఈ సమాజాన్నే శాసించగలిగిన వాడు, ఈ సమాజాన్నే రూల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు ఎవరైనా క్రైస్తవుడు. బోధన విధానం మారిపోయింది, భక్తి విధానం మారిపోయింది, బైబిల్ని చదివే విధానం మారిపోయింది, బైబిల్ని చూసే విధానం మారిపోయింది. అందుకే మనల్ని ఏమంటున్నారో తెలుసా? మతస్థులండి, గొర్రె బిడ్డలండి అంట. మా స్వభావం గొర్రెరా, మేం గొర్రెలం కాదు. స్వభావం ఏంటి? స్వభావం సాధువుగా ఉండమన్నాడు, మృదువుగా ఉండమన్నాడు. ఏమన్నాడు తెలుసా? పాముల వలె ఎలా ఉండమన్నాడు. మరి కాటేయమంటావరా? మమ్మల్ని పావురములాగా ఎలాగైతే ఉండమన్నాడో పాము వలె కూడా ఉండమన్నాడు. ఎందుకులే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అని ఆ పాము స్వభావాన్ని అలా పాతేసి ఆ పావురముగా ఉంటే ఎలా గనపడుతున్నాడంటే అలా గనపడుతున్నాడు క్రైస్తవుడు. కాదు బిడ్డ, ఈ నర సమాజాన్ని సంస్కరించగలిగిన క్రైస్తవుడితను చెబుతున్నాడు. ఈ ప్రవచన గ్రంథమందున్న వాటిలో ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా, ఏమండి, ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు. ఏమంటే ఇదంతా మనం క్రోడీకరించి ఒక విషయాన్ని బయటికి తీస్తే ఫైనల్గా ఈ రాజ్యాంగం దేవుడు రాశాడు, రాయించిన వాడు దేవుడు, రాసింది మనుషులు. రాసి ఆయన అంటున్నాడు, తప్పకండి, ఈ కఠినంగా ఆజ్ఞాపించాడు దీన్ని. బాగుంది ఇక్కడ. అర్థమైందా మీకు? ఈ రాజ్యాంగం అని చెప్పాను మీకు ఇప్పటి వరకు. ఏ రాజ్యాంగం? విశ్వరాజ్యాంగం. దీనిని ఎందుకు విశ్వరాజ్యాంగం అన్నావంటే ఈ విశ్వాన్ని కలగజేసిన వాడే ఇన్ని రాసినవాడు. రాసినవాడు ఎవరు? కలపకూడదు. అసలు ఈ రాజ్యాంగానికి ఏం అవసరం లేదు. రాజ్యాంగం
ఈ సమాజాన్ని ఎలా సంస్కరించగలుగుతుందండి అడిగితే ఒక్క 3 విషయాలు, ఈ రాత్రికి మచ్చుకి ఒక 3 విషయాల్లో ఎలా సంస్కరణ నేర్పుతుందో, ఎలా సంస్కరించగలుగుతుందో మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ఈ రాత్రి ముగించే ప్రయత్నం చూద్దాం. ప్రియమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్ల, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, ఘనమైనది, ఘనమైనది. ఏంటది? పెళ్ళి. ఒకడు పాట రాసేది, ఈయనేమో ఘనమైనది అన్నాడు, ఆడేమన్నా పెళ్ళంటే 100 ఏళ్ళ. ఈయనేమంటున్నాడు తెలుసా? పంట అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది. పెళ్ళెందుకు చేశాడు దేవుడు? పంట కోసం చేశాడు. వారు పండాలని చేశాడు, వారు పండంటి కాపురముగా ఉండాలని చేశాడు. కానీ ఈ పనికి మాలినోడు అంటాడు పెళ్ళే వద్దంటున్నాడండి. సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ కాదది. దేవుడికి ఒక ఉపయుక్తమైన పంట, దేవుడు కలలు కన్న ఒక మహాద్భుతమైన పంట, దేవుని ఆశలను ఆశయాలను నెరవేర్చే ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన పంటది. ఆ పంట గురించి తెలియని ఎందరో దౌర్భాగ్యులు దాన్ని ఏమన్నారు? మంట అన్నారండి. కొనలేండి, ఆడు మంట అనుకుంటాడు, పంట అనుకుంటాడు, పెంట అనుకుంటాడు, ఏమనుకుంటాడో అనుకోనివ్వండి వాణ్ణి. వివాహము అన్యములలో ఘనమై. అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? పెళ్ళెందుకు చేసుకోవాలి? మీరు ఎప్పుడో నాకు పాత పాటను చెప్పకండి. దేవుడికి పిల్లలుగా అందుకు మనల్ని అందరినీ కూడా ఏం చేసుకోమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడండి. ఇది మంచిదే, కాదని నేను అనడం లేదు. ఆలోచన కదా అనే పదం దగ్గరికి ఒకసారి పౌలు గారిని అడుగుదాం. పెళ్ళి అనే పదాన్ని, పెళ్ళి అనే దాన్ని పౌలు గారు కూడా ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఒరే బాబు, పెళ్ళి మీరు పెళ్ళి చేసుకోండిరా, స్త్రీలారా మీరు కూడా ఏం చేసుకోండిరా? పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా, పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి అమ్మా, మీ మగ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి అమ్మా, మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి అమ్మా, మీరందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? అడుగుదాం వెళ్ళి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనము నుంచి చదువుకుందామండి. అయినను తారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. విశ్వరాజ్యాంగం. వ్యభిచారం పేట్రేగిపోతుంది. వ్యభిచారం జరగని గ్రామం ప్రపంచ పటములో ఎక్కడా లేదు. ప్రతి దేశములోనూ వ్యభిచారమే, ప్రతి పట్టణములోనూ వ్యభిచారమే, ప్రతి రాష్ట్రములోనూ వ్యభిచారమే. ఎక్కడ చూసినా వ్యభిచారం, వ్యభిచారం, వ్యభిచారం. ఈ దైవ సేవకుడు పిలిచినా అన్ని బాధపడిపోతున్నాడండి తమ్ముడు. చిన్న పిల్లలన్నయ్య ఒక్కరు కూడా పద్ధతిగా లేరన్నయ్య, అందరూ కూడా చెడిపోతున్నారన్నయ్య, మా కళ్ళతో చూస్తున్నాం. ఎవ్వరూ బాగులేదు. వాళ్ళు అలా అయిపోవడానికి కారణం వారి తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారన్నయ్య. అంత బాధపడ్డాడు, అంత బాధపడ్డాడు. నాన్న నువ్వు బాధపడక, అసలు మాట్లాడదాం, చక్కగా విషయాలు చెప్దాం వాళ్ళకి అని కుదురుపరిచి ఆ బిడ్డను పంపించి. ఇలా ఒక ప్రాంతం కాదు, ఇలా ఒక పట్టణము కాదు,
ఇలా ఒక దేశము కాదు, ప్రతి చోటు కూడా దేంతో నిండిపోయింది? వ్యభిచారం, వ్యభిచారం, వ్యభిచారం. వ్యతిరేకం దేనికి? దేనికి? వ్యభిచారానికి. వ్యభిచరించకూడదు. ఏ రాజ్యాంగంలో రాసుంది? దేశ రాజ్యాంగాల్లో ఉన్నదనుకుంటున్నారా మీరు? ఈ దేశ రాజ్యాంగాల్లో ఏముందో తెలుసా? ఈ దేశ చట్టాలు ఎలా తీర్పులు ఇస్తున్నాయో తెలుసా? ఈ లోకంలో ఉన్న శాసనాలు ఎలాంటి శాసనాలు రాసుకున్నాయో తెలుసా మీకు? ఉండడం లేదండి. పెద్ద పెద్ద తెగన కత్తులు ఉంటాయి చూసారా? పట్టుకెళ్ళాలండి వాళ్ళు. దాడికి అంత బాధ కలుగుతుంది లోపల. మనిషిని పుట్టించిన దేవుడు, మనిషిని సృష్టించిన దేవుడు, మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మనిషికి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఒక చక్కటి పుస్తకాన్ని రాసిన దేవుడు. ఆ మనుషులందరూ కూడా పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే, ఈ మానవ సమాజములో ఉన్న ఈ మూర్ఖులైన వారు, దైవద్రోహులైన వారు దేవుని చట్టాన్ని మీరి, దేవుడంటే కూడా భయం లేకుండా ఎలాంటి చట్టాలను తయారు చేస్తున్నారో తెలుసా? కంటే ఒకసారి కళ్ళతో ఒక్కసారి ఏం చేయండి, ప్లే చేయను ఆయన. పరస్పర అంగీకారం కాదు. 497 సెక్షన్ మహిళల వ్యక్తిగత అభిప్రాయాల్ని వెల్లడిస్తూ సంచలనమైన తీర్పు చెప్పారు. పరిణామాలు ఏ విధంగా సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందటండి? సంచలనమైన తీర్పు ఇచ్చింది. సంచలనం అనగానే మంచిది అనుకునేరు కానీ జాగ్రత్తగా చేతితో పట్టుకోండి. ఏంటా సంచలనమైన తీర్పు అంటే? కాదు ఏంటమ్మా, మళ్ళీ వెనక్కి. పరస్పర అంగీకారంతో, పరస్పర అంగీకారం, పరస్పర దాని అర్థం మీకు బాగా చెప్తాను. అంబేద్కర్ గారు నా భార్య అనుకోండి మరి కాసేపు. అంబేద్కర్ గారు ఎవరు? నా భార్య. ఇప్పుడు ప్రసాద్ గారిని ప్రేమించింది ఎవరు? నా భార్య ప్రసాద్ గారిని ప్రేమించి ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఓపెన్గా చెప్పిందనమాట. ఉండమంట ఎలా ఉండాలట? భార్య భర్త దగ్గర ఎలా ఉండాలట? ఓపెన్గా. భర్త భార్య దగ్గర ఎలా ఉండాలట? ఓపెన్ అయ్యింది నా దగ్గర. నా భార్య నా దగ్గర ఓపెన్ అయింది ఏమని? ఈ మధ్య కంటే కొంచెం రవ్వంతా ప్రసాద్ గారి మీద ప్రేమ కలుగుతుందండి అని చెప్పిందట. చెప్పాలట నాకు. ఆయనతో అంటే అంతా నేను ఓపెన్గా మాట్లాడలేను కదా, మీరు అర్థం చేయండి. ఆయనతో ఎందుకో నాకు టైం స్పెండ్ చేయాలంటుందండి, సేపు గడపాలనిపిస్తుంది అని అంటే అప్పుడు నేనేమనాలట? దాన్ని కాదండి, భర్తగా నాకేమాత్రం కూడా మా సాంప్రదాయం కనుక నువ్వేం చేయి, ప్రొసీడ్ అయిపో. ఎవరితో? ప్రసాద్ గారితో అని చెప్పాలట. ఇలా కాకుండా నేను కొంచెం మూర్ఖుణ్ణి, నేను కొంచెం కోపిష్టోణ్ణి. నా భార్య నాతో చెప్పడానికి ఏం చేసింది? మొహమాట పడింది. కానీ ఎప్పుడో ఒకప్పుడు రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికేసింది. ఇప్పుడు నేను పంచాయతీ పెట్టేశాను. ప్రసాద్ గారిని నా భార్యను పెట్టి అడుగుతాదట, ప్రసాద్ గారు మీరు ఇష్టపూర్వకంగానే ఆమెతో
అమ్మా నువ్వు ప్రసాద్ గారితో ఇష్టపూర్వక ఈ కేసు ఎంతటితో కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడింది అంటే వారిరువురు కూడా వివాహం అయినప్పటికీ కూడా వారు పరస్పరంగా బాగా అర్థం చేసుకోవాలి ఆ మాట. అదే పరస్పరంగా అంగీకారం ఉంది గనుక ఇందులో అంబేద్కర్ గారిది కానీ ప్రసాద్ గారిది కానీ ఈ ఇరువురిలో ఏ ఒక్కరిది కూడా ఏమీ లేదట అభ్యంతరాలు. అయిష్టం అనేది లేని కారణంగా ఇష్టపూర్వకంగా వారు జరిగించిన కారణంగా జాన్ ప్రసాద్ ఏమి అనడానికి వీలు ఇచ్చారంట తీర్పు. సుప్రీంకోర్టు సర్వోన్నతమైన తప్పు కాదా? వివాహేతర సంబంధాలు తప్పు కాదా? తప్పు కాదు. ఈ చట్టములో ఉన్న లొసుకులను వీళ్ళందరూ కూడా ఆసరాగా చేసుకుని వివాహేతర సంబంధం తప్పు కాదు అంటున్నారు, వ్యభిచారం తప్పు కాదంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే వ్యభిచారాన్ని కూడా చట్టం చేసేస్తారట మరి కొంతకాలంలో. అంటే లైసెన్స్డ్ లాడ్జెస్ వస్తాయన్నమాట. ఆల్రెడీ కొన్ని దేశాలలో ఇప్పటికే వ్యభిచారాన్ని ఏం చేశారు? చట్టపరం చేశారు. కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ విశ్వరాజ్యాంగం మనుషులందరిలో కూడా ఒకటి ఉండకూడదని కోరుకుంటుంది. అది శాసనంగా రాశాడు దేవుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచరించకూడదు. రండి మనం నర సమాజాన్ని సంస్కరించే అది దుబాయా, అది కువైటా, అది మస్కట్టా, అది సింగపూరా, అది మలేషియానా, అది సంపన్న దేశమైన ప్రపంచ దేశాలన్నిటికీ తలమానికమైన దేశమైన అమెరికాయా, ఏ దేశమైనా పర్వాలేదు. ఏ దేశంలో కూడా దేవుడు కోరుకుంటున్నదేంటో తెలుసా? వ్యభిచరించడానికి వీలు లేదు. స్వరాజ్యాంగం. మరి ఈ దేశాలలో ఉన్న రాజ్యాంగాలు, ఈ మనుషులు రాసుకున్న రాజ్యాంగాలు వ్యభిచారం తప్పే కాదట. అసలు ఒకప్పుడు దేవుడు చేసిన చట్టం ఏంటో తెలుసా? వ్యభిచరిస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. వ్యభిచారాన్ని ప్రోత్సహించటం లేదు, వ్యభిచారం చెయ్యమని చెప్పటం లేదు, వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి కూడా వ్యభిచరించొద్దు అనడం లేదు. ప్రతి వాడికి కూడా ఏముండాలట? స్వంత భార్య. ప్రతి స్త్రీకి కూడా ఎవరుండాలట? ఏ దేశ రాజ్యాంగంలో రాసుకున్నారు చెప్పండి ఇలాంటివన్నీ? ఈ ప్రపంచ రాజ్యాంగాలన్నిటికంటే ఈ రాజ్యాంగం తలమానికం. ఈ రాజ్యాంగాన్ని చూసి ఏ రాజ్యాంగమైనా తలదించుకోవలసిందే. అలాంటి ఉన్నతమైన విషయాలను నా తండ్రి ఈ చట్టములో రాశారు గనుక ఒకటి చెప్తాను మీకు. ఇందులోనే ఇంకొక భాగం ఉంది. అంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అట. ఏంటది? ట్రెండ్. అసలు వివాహం ఎలా జరుగుతుందంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకుంటారు. ఏం చేసుకుంటారండి? ఒక పురుషుడు ఒక స్త్రీ చేసుకునేది వివాహం. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసండి? ఒక పురుషుడు మరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవటం, ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకోవటం. ఇలా పురుషుడితో వివాహం చేసుకోవచ్చు అని చట్టాన్ని వ్రాసి పెట్టుకున్నారు వీళ్ళు. కొన్ని దేశాలు, మన హైదరాబాదు లాంటి మహానగరాలలో కూడా ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చా? ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహము చేసుకోవచ్చా? చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. రోమీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26, 27 వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన స్త్రీ మరొక పురుషుణ్ణి కోరుకోవటం, పురుషుడు మరొక స్త్రీని కోరుకుని ఫలానా పురుషుడు వివాహం చేసి ఒక స్త్రీ చెప్పడం మంచిది, ఒక పురుషుడు అలా చెప్పడం మంచిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అది స్వాభావికమైన ధర్మం అట. కానీ స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం. మరి విరుద్ధమైన ధర్మాన్ని ఆమోదించవచ్చా చట్టం? ఏమండి, స్వాభావికమైన ధర్మాన్ని ఆమోదించవచ్చు, స్వాభావికమైన విరుద్ధమైన దాన్ని చట్టం ఆమోదించవచ్చా? లోక చట్టాలు ఆమోదిస్తాయేమో, రాజ్యాంగం మాత్రం నర సమాజాన్ని సంస్కరించేది గనుక ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏం చేయదు, ఆమోదించదు. ఏమంటారా? అలాగ మగవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా? సరే మీ కళ్ళతో మీ Have a dream wedding in India? The answer is yes. To know all the amazing. నన్ను సౌండ్ తగ్గించి అది ప్లే చేయి. ఏమండి, మన ఇంట్లో కూడా జరగదండి. మనం ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి చేసే పెళ్లి కూడా అంత గ్రాండ్గా చేయం మనం. ఎంత కాస్ట్లీ కళ్యాణ మండపం బుక్ చేశారండి, అక్కడ ఉండే ఏర్పాట్లన్నీ ఎంత గ్రాండ్గా ఉన్నాయండి, రిచ్గా. పెళ్ళండి, ఎవరి పెళ్ళి? అబ్బాయి అమ్మాయిది పెళ్ళి కాదు అది. అబ్బాయిది పెళ్ళి. పోన్లేనా, ఇంకా దరిద్రాన్ని మనం చూడలేం. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఓకే. ఏమండి, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాను అనుకోండి, ఏమంటారు? నన్ను ఏమంటారు? ఆశీర్వదిస్తారు. నాయన, మా ఆయుష్ కూడా నువ్వు పోసుకుని పిల్లా పాపలతో 100 ఏళ్ళు నువ్వు ఎలా ఉండయ్యా. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చేసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేస్తే ఏమని దీవించాలో మీరు చెప్పాలి నాకు. ఎంత చిరాగ్గా ఉంటుందండి. ఏమండి, నేను ఈయన్ని ఇలా ముద్దు పెట్టుకున్నాను అనుకోండి, ఎవరిని? ఇన్ని ఏదో కొంచెం నాకు ప్రేమ ఎక్కువయ్యో, ఎమోషన్ అయ్యో, మంచి వాక్యం చెప్పారనో దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను అనుకో, ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి మనలో. తేడానా ఏంటి? అంటే ఇలా జరిగిన చిన్న ఇన్సిడెంట్కే, చిన్న సన్నివేశానికే మనం అంత ఇబ్బంది పడిపోతుంటే, ఇద్దరు మగాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు పెళ్ళి. ఆ పెళ్లి కూడా దైవ చట్టం, విశ్వరాజ్యాంగం ఏమని చెబుతుందంటే స్వాభావిక విరుద్ధమైనది, అది ధర్మమైనది కాదు, అధర్మమైన సంగతి. ఏం చేయమని చెప్పాడో తెలుసా? ఒకవేళ ఇలాంటి తుచ్చమైన కోరిక ఏ పురుషుడిలోనైనా ఏ స్త్రీలోనైనా అంటే, పురుషుడు మరో పురుషుడితో వివాహం చేసుకోవాలని గాని, స్త్రీ మరొక స్త్రీతో వివాహం చేసుకోవాలని గాని ఒకవేళ అనుకుంటే, ఈ విశ్వరాజ్యాంగంలో ఏమని రాశారో తెలుసా? అసలు చట్టం, నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం, ఇలాంటి పనికి మాలిన పనులన్నిటినీ ఈ రాజ్యాంగం సంస్కరించేది కాదు. అందుకే కడుపు మంట. దేనికి? వ్యభిచరించమంటే హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి, వ్యభిచరించకూడదు అంటున్నారు కనుకనే నువ్వు చెప్పకూడదు. నీకేం కావాలి? నడి రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు ఎవడైనా? నిన్న రాత్రి మేము మీటింగ్ ముగించుకుని వెళుతుంటే డ్యాన్సులు, గోల. ఆ గ్లాస్ దించామన్నమాట, కిందకి దించగానే డబల్ మీనింగ్ డైలాగ్స్ చేస్తున్నారు. ఎవరు? యాంకర్లో. ఎవడైనా వెళ్ళి
ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ, మా చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, మా యవనలైన ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ మాటలేంటి? పాడైపోతారు అంటున్నాడు ఎవడైనా? ఇలాంటి మంచి మాటలు చెబుతుంటే నీకు పర్మిషన్ ఉందా? దేనికి రా పర్మిషన్? వ్యభిచరించకూడదు అని చెప్పడానికి రా పర్మిషన్? స్వలింగ సంపర్కం వద్దు అని చెప్పడానికి రా పర్మిషన్? ఇది విశ్వరాజ్యాంగం అని చెప్పడానికి కావాలరా పర్మిషన్? దేనికి కావాలి? దేనికి కావాలి? కడుపు మండిపోతుంది సమాజానికి. ఇందులో ఉన్న మంచి సమాజానికి వెళ్ళిపోతే, మనుషులందరికీ ఈ విషయాలు తెలిసిపోతే, మతమని ప్రచారం చేశాం కదా, అది గొప్పదైపోతే మనమేమైపోతాం? మన వ్యాపారాలు ఏమైపోవాలి? మన ఉనికి కరుమరుగైపోతుంది. ఏమన్నాడో తెలుసా? ఏం రాశాడో తెలుసా చట్టంలో? లేవియాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడలా వారిద్దరూ హేయ క్రియ చేసిరి గనుక, అంటే ఆ ఇద్దరిని ఆశీర్వదించారు. పనికి మాలిన తల్లిదండ్రులు, పనికి మాలిన బంధువులు. నిజానికి విశ్వరాజ్యాంగం అలాంటి వారిని ఆ మాట చెప్పగానే వాళ్ళిద్దరినీ కూడా పాలెము వెలుపలకు తీసుకెళ్ళిపోయి ఏం చేయాలట? మరణ శిక్ష, చంపేయాలి. ఆ శిక్షకి ఎవ్వరూ బాధ్యులు గారు. ఆ బాధ్యత వహించవలసింది కూడా ఎవరట? వాళ్ళే. అందుకే చెబుతున్నాడు దేవుడు ఇక్కడ ఏమని? పురుషుడు చెప్పండి, ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియ, అంటే పురుషుడు పురుషుణ్ణి కూడకూడదు, తప్పు. స్త్రీ మరొక స్త్రీతో పోకూడదు, తప్పు. ఒకవేళ వాంఛ కలిగితే ఒక పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి. ఒక స్త్రీ మరొక స్త్రీని ఏం చేయాలి? ధర్మంగా ఉండాలి. అందుకే అలా అనుకుంటే దేవుడు అందరినీ ఏం చేసి ఉండేవాడు? స్త్రీలనే చేసి ఉండేవాడు. అందరిని ఎవరిని చేసి ఉండేవాడు? పురుషులనే చేసి ఉండేవాడు. దైవ సృష్టిలో అలా జరగలేదు. స్త్రీని గాను పురుషుని గాను వానిని ఏం చేశాడట? సృజించెను. ఆ విడివిడిగా ఉన్న వాళ్ళిద్దరిని తీసుకువచ్చి ఏం చేశాడు? జతపరి. ప్రియమైన దేవుడు, సమయం చాలా అయింది. ఒక చిన్న మాట మనం చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని చూద్దాం ఒక మంచి మాట. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు ముగించుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ. విశ్వరాజ్యాంగములో దేవుడు ఎందుకు మనం ఇలా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నామో తెలుసా? మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని మాటలు జ్ఞానమును నేను మీకు అనుగ్రహించాను. ఏమంటే ఇప్పటి వరకు నేను ఇది విశ్వరాజ్యాంగం అని చెప్పాను, ఇది రాసింది దేవుడని చెప్పాను, ఇందులో వ్రాయబడినవన్నీ శాసనాలని చెప్పాను. అందులో ఎంత గొప్ప విషయాలు రాశారో. వ్యభిచారం గురించి చెప్పాను, ఒక వివాహం గురించి చెప్పాను, ఒక స్వలింగ సంపర్కం గురించి చెప్పాను. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కానిది. అలాంటి జ్ఞానం ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. రాత్రితో పాటు అనేకులను తీసుకురండి. ఆ ఎదురాడుటకు వీలు కాని మాటలేంటో ఆధారాలతో సహా స్క్రీన్ మీద చూసి ఆనందించి రేపు రాత్రి సెలవు తీసుకు ప్రార్థన చేసుకు. ప్రియమైన తండ్రి, ఈ నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగాన్ని మీరు నిజంగా ఈ నర సమాజానికి సంస్కరణ ఎంతైనా అవసరం. ఎందుకంటే వివాహ విషయములో దారి తప్పింది తండ్రి.
అన్ని విషయాల్లోనూ కూడా ఈ మానవ సమాజం దారి తప్పిపోయిన ఈ సమాజాన్ని మరలా మీ చట్టము ద్వారా, మీ మాటల ద్వారా దారిలో పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మా లాంటి వారి దరితో అలా దారిలో పెట్టుటకు చిన్నవాడైన తమ్ముణ్ణి నిలబెట్టి టిబిటి జంగారెడ్డిగూడు వారి ద్వారా తమ్ముడు ప్రోత్సహించబడి మహా కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకోవడానికి నా దయను బట్టి మీకు తెలియచి ధరని మీరు చక్కగా కాపాడము. తిరిగి వారి ప్రాంతాలకు, గృహాలకు వెళుతుంటుండగా క్షేమముగా వారిని చేర్చు. రేపు మీకు కలుసుకుని ఇంపు మాటలు విని ఆనందముతో ఆ ఇళ్లకు మీకు అనుగ్రహించమని తండ్రి, వీళ్ళందరూ కూడా ఈ ఉద్దేశంతో ఈ సభలు ఏర్పాటు చేసి దేశాలు ఫలింపులోనికి ధరని చల్లగా కాపాడమని ఆశీర్వదించమని శ్రేష్టమైన నామ ప్రార్థన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం, ఈ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపి క్లాప్స్ కొడదాం ఒకసారి, చప్పట్లు కొట్టి మరి అభినందిద్దాం. మంచిదండి. ఇంతవరకు అద్భుతమైనటువంటి సందేశం. మరి విశ్వరాజ్యాంగం, దేవుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయి. అవి మనకు తెలియకుండా, మన మనోనేత్రాలకి అర్థం కాకుండా ఈరోజు సమాజం అంతా కూడా అదే పరిస్థితిలో ఉంది కనుక దేవుడు తన యొక్క వాక్కు ద్వారా, తన యొక్క దాసుల ద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని, మనోనేత్రాలను దేవుడు తెరువు చేశారు కనుక మరి మొదటి రాత్రి వచ్చినటువంటి మరి మీకును మరి ముఖ్య వాక్య సందేశాన్ని అందించినటువంటి మొదటిగా మరి జాన్ ప్రసాద్ అన్నయ్య గారు, ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిద్దాం. గట్టిగా కొడదాం కనుక వారికి ప్రత్యేకమైనటువంటి మరొకసారి 2 వందనాలు తెలియజేస్తూ, ఇక మరి రేపు రాత్రికి మరి 2 రోజులు, ఈ 2 రోజులు కూడా మరి తమ్ముడు హరీష్ కుటుంబము, మరి ప్రిన్సిపాల్ గారు, ఇక అనేక మంది వీళ్ళ సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. తమ్ముడికి దేవుడిచ్చినటువంటి మంచి మనసు, భారం కలిగి మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి అనేటువంటి భారంతో తమ్ముడు ముందుకు వెళుతున్నాడు. తన కష్టార్జితాన్ని బట్టి ఖర్చు పెడుతూ మరి తమ్ముడు అనేక మందిని, మరి దైవజనులు అనేక మందిని పిలిచి మరిన్ని ఉన్నతమైనటువంటి సత్యవాక్కులను అందించాలి అనేటువంటి తపనతో, ఆశతో, ఆత్మభారంతో మరి తమ్ముడు హరీష్ దేవుడు ఎంతకన్నా బలపరిచారు. వారి తనకు భార్య, బిడ్డను కూడా దేవుడు దీవించునుగాక. చేరువచ్చినటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మరి రేపు రాత్రికి దయచేసి మరొక ప్రకటన ఏంటంటే, మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన డేవిడ్ గారి ఇంటి దగ్గరండి భోజన ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా భోజనం చేసి మరి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ, మరి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇక్కడ డేవిడ్ గారి ఇంటి దగ్గర భోజన ఏర్పాట్లు ఉన్నాయి, ప్రేమ మీద ఏర్పాటు చేశారు. మీరు అందరూ కూడా వచ్చిన వారు భోజనం చేసి మరి సెలవు తీసుకోవాల్సిందిగా ప్రభువుపడ మనవి చేస్తూ, రేపు సాయంత్రం మరి 6 గంటలకే సభ ప్రారంభించబడుతుంది. మరి మీతో పాటు మరి ఎందుకంటే దైవజనులు చాలా కష్టపడి దూర ప్రాంతం వచ్చారు, చాలా లోతైనటువంటి మరి మాటలు, వీటిని మనం మిస్ కాకూడదు. మనతో పాటు మరికొంతమందిని రేపు సాయంత్రం, రేపు రాత్రికి మీతో పాటు అనేకులను తీసుకుని రావాలని ప్రేమతో మరొకసారి మీకు తెలియజేస్తూ, మరి అంతటితో ఈ మొదటి రాత్రి మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరికీ వందనాలు, సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.